నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వశిష్ఠుడు శ్రీరాముని వంశచరిత్రను వివరించి కోసల రాజ్యమును స్వీకరించమని రాముణ్ణి కోరుట అనే విషయం గురించి తెలుసుకుందాం. వశిష్ఠుడు రాముడితో, నాయన, జనులు పరలోకమునకు వెళ్ళుట, మళ్ళీ తిరిగి వచ్చుట అను విషయములు జాబాలికి తెలుసు. అతడు నాస్తికుడు కాదు. నిన్ను ఈ వనముల నుండి అయోధ్యకు తీసుకొని వెళ్ళుటకు అతడు ఈ విధంగా పలికెను. ఈ లోకం యొక్క ఆవిర్భావం తెలిపెదను వినుము. సృష్టి ప్రారంభంలో లోకమంతయు జలమయమై ఉండెను. అందునుండియే భూమండలము ఏర్పడెను. పిమ్మట బ్రహ్మదేవుడు దేవతలతో కూడి ఆవిర్భవించెను. విష్ణుస్వరూపుడైన ఆ బ్రహ్మయే వరాహ రూపమున జలములో ఉన్న భూమిని ఉద్ధరించి జగత్తును సృష్టించెను. బ్రహ్మదేవుడి నుండి మరీచి జన్మించెను. మరీచుని కుమారుడు కశ్యపుడు. కశ్యపుని కుమారుడు సూర్యుడు. సూర్యుని కుమారుడే వైవస్వత మనువు. అతడే మొదటి ప్రజాపతి. మనువు కుమారుడు ఇక్ష్వాకు ప్రభువు. మనువు సర్వ సంపదలతో నిండిన భూమండలమును ఇక్ష్వాకునకు అప్పగించెను. ఇతను అయోధ్యకు మొదటి ప్రభువు. ఇక్ష్వాకు కుమారుడు కుక్షి. కుక్షి పుత్రుడు వికుక్షి. వికుక్షి నుండి బాణుడు. బాణుడు కుమారుడు అనరణ్యుడు. ఇతని పాలనలో అనావృష్టి గాని కరువు కాటకాలు గాని లేవు. అనరణ్యుని పుత్రుడు పృథు మహారాజు. పృథు మహారాజు కుమారుడు త్రిశంకు మహారాజు. ఇతను విశ్వామిత్రుని తపప్రభావంచే సశరీరంగా స్వర్గమునకు వెళ్ళెను. త్రిశంకు ప్రభువు యొక్క పుత్రుడు దుందుమారుడు. దుందుమారుని కుమారుడు యువనాశ్వుడు. ఇతని కుమారుడు మాంధాత. మాంధాత కుమారుడు సుసంధి. సుసంధి పుత్రుడు ధ్రువసంధి ప్రసన్నజిత్తు. ధ్రువసంధి కుమారుడు భరతుడు. ఇతడు శత్రుభయంకరుడు. భరతుని వలన అసితుడు జన్మించెను. శత్రువుల దాటికి తట్టుకోలేక అసితుడు యుద్ధమున పరాజితుడయ్యను. ఇతను హిమవత్ పర్వతము చేరి తపస్సు చేసెను. అప్పటికే అతని ఇద్దరి భార్యలు గర్భవతులు. కాళిందీదేవికి కలిగిన బాలుడు సగరుడు. సగరుని కుమారుడు అసమంజుడు. అతడు పాపకర్మములు చేయుట వల్ల సగరుడు అతనిని దేశం నుండి పంపించెను. అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని తనయుడు దిలీపుడు. అతని సుతుడు భగీరథుడు. భగీరథుని వలన కకుస్తుడు జన్మించెను. కావున ఆ వంశం వారికి కాకుస్తులని పేరు వచ్చెను. కాకుస్తుని కుమారుడు రఘుమహారాజు. రఘుమహారాజు కుమారుడు కల్మషపాదుడు. ఇతని పుత్రుడు శంకనుడు. శంకనుని పుత్రుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రగుడు. శీఘ్రగుడు పుత్రుడు మరువు. మరువు కుమారుడు ప్రసుశుక్రుడు. ఆయన తనయుడు అంబరీషుడు. అంబరీషుని కుమారుడు నహుషుడు. నహుషుని పుత్రుడు నభాగుడు. నభాగునికి అజుడు సువ్రతుడు అను ఇద్దరు కుమారులు. ఈ అజుని కుమారుడే దశరథ మహారాజు. దశరథుడు ధర్మాత్ముడు. అతని పెద్ద కుమారుడవు నీవు శ్రీరాముడు అని పేరుతో ప్రసిద్ధికెక్కితివి. ఈ కోసల రాజ్యము నీది. దీనిని గ్రహించి ప్రజలను పరిపాలించుము. ఈ వంశంలో పెద్దవాడు రాజగుట సంప్రదాయము. పెద్ద కుమారుడు ఉండగా చిన్నవాడు రాజు కారాదు. నువ్వు ధర్మమును పాటించుము. నీ తండ్రిలాగా నువ్వు ఈ రాజ్యమును ధర్మంగా పరిపాలించుము అని వశిష్ఠుడు రాముణ్ణి కోరెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనని తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.